మనము ఇప్పుడు వ్యవసాయం అనే చాప్టర్లో వాణిజ్య వ్యవసాయం ప్రస్తావన తీసుకున్నాము. మరి ఏ విధంగా తదుపరి జీవనాధార వ్యవసాయము, ఈ రెండు ప్రస్తావన తీసుకొచ్చాం. మరియు నెక్స్ట్ తదుపరి ఏంటి, పంటలు అన్న ఏంటి పంటలు. మరియు పంటలు రకాలు, పంటలు వ్యవసాయం చాప్టర్ అండి. ఏ చాప్టర్ మనం చెప్పుకుంటున్నాము? వ్యవసాయం అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం. ఈ చాప్టరు వ్యవసాయం. వ్యవసాయాన్ని అగ్రికల్చర్ అంటామా లేదమ్మా? అంటాం. మరియు వ్యవసాయంలో పంటల ప్రస్తావన తీసుకుంటున్నాం. పంటలు ఒకటినన్నా ఆహార పంటలు. ఏంటి? ఆహార పంటలు. మరియు ఆహార పంటలు ఏంటివి? వరి, గోధుమ, వరి, గోధుమ, మొక్కజొన్న, ఏనన్నా మొక్కజొన్న, నెక్స్ట్ తదుపరి చిరుధాన్యాలు. ఇవన్నీ ఏంటివి? ఆహార పంటలు. అదేవిధంగా తదుపరి వచ్చేసి వాణిజ్య పంటలు. ఏనన్నా వాణిజ్య పంటలు. ఈ వాణిజ్య పంటలు ఎగ్జాంపుల్ తీసుకుంటే పత్తి మరియు జనపనార. మనకు టెక్స్ట్ బుక్లు ఏమున్నాయో వాటి గురించే రాస్తున్నాను నేను, ఎక్కువ రాసుకోవడం లేదు. చాలా ఉన్నాయి వాణిజ్య పంటలు. పత్తి, జనపనార, పొగాకు, డిఫరెంట్ క్రాప్స్ ఉన్నాయి. మనం టెక్స్ట్ బుక్లో ఉండేవి మాత్రం రాసుకున్నాం. అవి ఆహార పంటలు, వాణిజ్య పంటలు. తర్వాత తోట పంటలు. ఏమన్నా తోట పంటలు. ఈ తోట పంటలు వచ్చేసి కాఫీ మరియు తేయాకు. ఇవి మనకు 8వ తరగతి పాఠ్యాంశంలో, వ్యవసాయం అనే పాఠ్యాంశంలో పంటలు కొన్ని మాత్రమే వివరణిచ్చాడు. అదేవిధంగా ఆహార పంటల్లో మొదటిది మనం ప్రస్తావన తీసుకుంటున్నాము. మరియు ఆహార పంటల్లో మొదటిది ఏంటి? వరి నాన్న. ఏంటి? వరి. ఈ వరి ప్రపంచంలో ప్రధాన ఆహార పంట. ప్రధాన ఆహార పంట ఏంటి? ఎక్కువ మంది తీసుకునే పంట ఇది. ఎక్కువ మంది ఆహారంగా స్వీకరించే పంట ఏది? వరి. అందువల్ల వరిని ప్రధాన ఆహార పంట అంటారు. ప్రధాన ఆహార పంట. ఈ ప్రధాన ఆహార పంట ఎక్కడ అనుకూలంగా ఉండునంటే ఉష్ణమండలం. ఏనన్నా ఉష్ణమండలం మరియు ఉప ఉష్ణమండలం మరియు ఉప ఉష్ణమండలం ప్రస్తావన తీసుకుంటే భూమధ్య రేఖకు, కర్కట రేఖకు, భూమధ్య రేఖకు, మకర రేఖకు మధ్య ఉన్న ప్రదేశమే ఉష్ణమండలం మరియు ఉప ఉష్ణమండలం అనే ప్రస్తావన తీసుకోవచ్చు. ఓకే, మీకు తెలుసు భూమధ్య రేఖకు కర్కట రేఖ తెలుసు, భూమధ్య రేఖకు మకర రేఖల ప్రదేశాన్ని ఉష్ణమండలం అంటున్నాం. ఉష్ణమండలంలో, ఉప ఉష్ణమండలంలో అనుకూలమైన పంట వరి పంట. ప్రపంచంలో ఎక్కువ మంది ఆహారంగా స్వీకరిస్తున్న పంట వరి. అందువలన దీన్ని ప్రధాన పంట అంటున్నాము. ఈ వరి ఎక్కడ పండునంటే ఏనన్నా అధిక తేమ కలిగి ఉష్ణోగ్రత కలిగి వర్షపాతం కలిగి ఉంటే, ఏనన్నా వర్షపాతం కలిగి ఉంటే ఆ ప్రదేశాలలో ఎలాంటి పంట పండించుకోవడానికి అవకాశం ఉంది? వరి పంట పండించుకోవడానికి అవకాశం ఉంది. మరియు ఈ వరి పంట ఎక్కడ అనుకూలంగా ఉంటుందంటే ఒండ్రు నేలలు ప్లస్ బంక నేలలు. బంకమట్టి కలిగి ఉన్న నేలలు బంక నేలలు అంటున్నాము. అలాంటి బంకమట్టి నేలల్లో, అలాంటి ఒండ్రు నేలల్లో ఏ పంట పండించడానికి అవకాశం ఉందంటే వరి పంట పండించడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఈ పంటలో నీరు నిలువ ఉండాలి. ఈ పంటలో నీరు నిలువ ఉండాలంటే ఖచ్చితంగా బంక నేలల్లో నీరు నిలువ ఉంటుంది. ఆ బంకమట్టి నేలల్లో ప్లస్ ఒండ్రు నేలల్లో ఈ పంట చాలా అనుకూలంగా ఉండును. అదేవిధంగా మరియు ప్రపంచంలో ప్రధాన ఆహారం వరి. మరి వరి ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారని ప్రస్తావన తీసుకుంటే ఎక్కువగా చైనాలో పండిస్తున్నారు. చైనా, ఏనన్నా భారతదేశము ప్లస్ జపాన్, ఏనన్నా
జపాన్, చైనా, భారత్, జపాన్, శ్రీలంక. ఏంటి? శ్రీలంక. శ్రీలంకలో కూడా పండిస్తున్నారు ఏంటిని? వరిని. ఈజిప్ట్ ఆఫ్రికా దేశంలో ఈజిప్టు, బంగ్లాదేశ్. ఏంటి? వరి. ప్రపంచంలో వరిని అధికంగా పండిస్తున్న దేశం చైనా తర్వాత భారతదేశం, జపాన్, శ్రీలంక, ఈజిప్ట్, బంగ్లాదేశ్. మరియు మన దేశంలో వరిని అధికంగా పండిస్తున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వరిని అధికంగా పండిస్తున్న రాష్ట్రం వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో బంగ్లాదేశ్ ప్రాంతంలో సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు వరిని పండిస్తారు. 2 నుంచి 3 సార్లు వరిని పండిస్తారు. అంటే సంవత్సరానికి 3 క్రాపులు. అలాంటి 3 క్రాపులు, 2 నుంచి 3 క్రాపులు యావరేజ్గా మన దేశంలో వెస్ట్ బెంగాల్ మరి పక్కన ఉన్న బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 3 క్రాపులు పండిస్తున్నారు. దేనిని? వరిని. అదేవిధంగా నెక్స్ట్ వరి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? గోధుమ. గోధుమ. మరియు ఈ గోధుమ పండాలంటే మితమైన ఉష్ణోగ్రత కలిగి, వర్షపాతం కలిగి, నీటిపారుదల కలిగి ప్లస్ నీటిపారుదల, వర్షపాతము, మితమైన ఉష్ణోగ్రత కలిగి లోమి నేలల్లో అనుకూలంగా ఉండును. ఏది? గోధుమ పంట. లోమి నేల అంటే ఏంది? ఇసుక ప్లస్ ఒండ్రు నేలల్లో ఈ పంట అనుకూలంగా ఉంటుంది. ఈ పంట మార్చే సమయంలో సూర్యరశ్మి అవసరము. ఏ పంట? గోధుమ పంట. ప్రపంచంలో ఇది పండాలంటే మితమైన ఉష్ణోగ్రత కలిగి ఉండాలి, వర్షపాతం కలిగి ఉండాలి, నీటిపారుదల కలిగి ఉండాలి, ప్రముఖ లోమి నేలలు కలిగి ఉండాలి. లోమి నేలలు ఇసుక ప్లస్ ఒండ్రు మట్టి కలిగిన ప్రాంతాలలో లోమి నేలలు అంటున్నాం. ఈ ప్రాంతాలలో గోధుమ పండడానికి అవకాశం ఉండను. అదేవిధంగా ఈ గోధుమ పంట మార్చే సమయంలో ఖచ్చితంగా సూర్యరశ్మి అవసరము. పంట కోసేస్తాం కదా నాన్న, ఈ పంట కోసిన తర్వాత నెక్స్ట్ అదే పంట వేయడానికి సిద్ధపడతాం. అలా ఆ పంట వేయలేని సమయంలో ఖచ్చితంగా పంట మార్చే సమయంలో సూర్యరశ్మి అవసరము అనే ప్రస్తావన మన పాఠ్యాంశంలో రచయిత రాయబడినది. అదేవిధంగా మరియు గోధుమ ప్రస్తావన తీసుకుంటే ప్రపంచంలో గోధుమను అధికంగా పండిస్తున్న దేశం అమెరికాలో గోధుమను అధికంగా పండిస్తున్నారు. అమెరికా కెనడా దేశము ప్లస్ అర్జెంటీనా. అర్జెంటీనా మరియు రష్యా, ఉక్రెయిన్. అమెరికా, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాలు ప్లస్ ఆస్ట్రేలియా ప్రాంతం కూడా ఈ పంటను అధికంగా పండిస్తున్నారు. ఏ పంటను? గోధుమ పంటను. ఈ గోధుమ పంటను మన దేశంలో శీతాకాలంలో పండిస్తారు. ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో పండిస్తున్నారు. దేనిని? గోధుమను. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. గోధుమ పంట మన దేశంలో ఏ కాలంలో పండిస్తున్నాము? శీతాకాలంలో పండిస్తున్నాం. ఎగ్జాంపుల్, ఆ శీతాకాలంలో సీజన్ ఏం తెలుసా? రబీ సీజన్, నాట్ ఖరీఫ్. రబీ సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్య కాలం ఉంటుంది. ఆ అక్టోబర్ టు ఫిబ్రవరి మధ్య కాలంలో రబీ సీజన్ ఉంటుంది అన్న. ఆ రబీ సీజనే శీతాకాలం అంటున్నాము. ఈ శీతాకాలంలో భారతదేశంలో అధికంగా ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండును. అదేవిధంగా ప్రపంచంలో మరి గోధుమను అధికంగా పండిస్తున్న దేశము అమెరికా, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాల్లో పండును. ఇది పండాలంటే అనుకూలం ఏంటి? లోమి నేలలు అంటే ఏంటి? ఇసుక ప్లస్ ఒండ్రు మట్టి, నీటిపారుదల కలిగి ఉండాలి, వర్షపాతం కలిగి ఉండాలి, మితమైన ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. దేనికి? గోధుమ. ఓకే, గోధుమ అయిపోయింది. నెక్స్ట్ ఏంటన్నా?
మొక్కజొన్న. మరియు మొక్కజొన్న విశేషాలు మనం చెప్పుకుంటే ప్రపంచంలో రకరకాల మొక్కజొన్న కంకులు ఉన్నవి. ప్రపంచంలో రకరకాల మొక్కజొన్న కంకులు కనపడతాయి. రంగురంగుల మొక్కజొన్నలు, ఎరుపు, నలుపు మరియు రకరకాల మొక్కజొన్న కంకులు ప్రస్తావన టెక్స్ట్ బుక్లో ఒక ఫోటో ద్వారా చూపించాడు. మరియు మొక్కజొన్న పండాలంటే మొక్కజొన్న పండాలంటే మధ్య రకంగా ఏంటి మధ్య రకమైన ఉష్ణోగ్రత, మధ్య రకమైన ఉష్ణోగ్రత మరియు వర్షపాతం. మధ్య రకంగా ఉష్ణోగ్రత కలిగి ఉండాలి, వర్షపాతం కలిగి ఉండాలి. మరియు సారవంతమైన నేలలు ఉండాలి. సారవంతమైన నేలలు కలిగి ఉండాలి. ఏ నేలలు? జస్ట్ ఏ పంటకు? మొక్కజొన్న పంటకు సారవంతమైన నేలలు కలిగి ఉండాలి. ప్లస్ అదేవిధంగా నీటిపారుదల కలిగి ఉండాలి. నీటిపారుదల కలిగి ఉండాలి. ప్లస్ ఇది సారవంతమైన నేలలు, నీటిపారుదల కలిగి ఉండాలి, మధ్య రకమైన ఉష్ణోగ్రత, వర్షపాతం కలిగి ఉండాలి. ఏ పంటకు? మొక్కజొన్నకు. ప్రపంచంలో రంగురంగుల మొక్కజొన్నలు ప్రస్తావన తీసుకొచ్చారు. మరియు ప్రపంచంలో మొక్కజొన్న అధికంగా పండిస్తున్న దేశం అమెరికా. ఏంటన్నా? అమెరికా. నెక్స్ట్ బ్రెజిల్. నెక్స్ట్ ఏంటి? బ్రెజిల్. నెక్స్ట్ చైనా. నెక్స్ట్ రష్యా. ఏంటి? రష్యా. నెక్స్ట్ కెనడా. ఈ కెనడా మరియు అమెరికా, బ్రెజిల్, చైనా, రష్యా, కెనడా పరిసర ప్రాంతాలలో మనకు ఏమి ఎక్కువగా పండుతున్నది? మొక్కజొన్న పండుతుంది. మొక్కజొన్న కెనడాతో పాటు భారతదేశంలో కూడా పండుతున్నదమ్మా. మొక్కజొన్న కెనడాతో పాటు భారతదేశంలో కూడా పండుతున్నది. ఏంటి? మొక్కజొన్న. ఇది ఎలాంటి పంట? ఆహార పంటలు. మరియు మొక్కజొన్న ప్రపంచంలో ప్రథమ స్థానం అమెరికా. ఎలాంటి సదుపాయం? నీటిపారుదల కలిగి ఉండాలి, సారవంతమైన నేలలు కలిగి ఉండాలి, మధ్య రకమైన ఉష్ణోగ్రత, వర్షపాతం కలిగి ఉండాలి. ఇది మొక్కజొన్న ప్రస్తావన. నెక్స్ట్ అదేవిధంగా మన సంస్థ పేరేంటి? శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. ఓకే, ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి 1999 రూపాయలు ఏర్పాటు చేశామమ్మా. ఓకే, ఇది ఒక్కసారి మా క్లాసులు యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ కాండి. ఓకే, వెరీ నైస్. మనకు ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? మనం వరి చెప్పుకున్నాము, గోధుమ చెప్పుకున్నాము, మొక్కజొన్న చెప్పుకున్నాము. తదుపరి చిరుధాన్యాలు. ఏంటన్నా? చిరుధాన్యాలు. మరియు చిరుధాన్యాలు అనగా చిరుధాన్యాలు అనగా జొన్న, సజ్జలు, రాగులను చిరుధాన్యాలు అంటారు. జొన్నలు, సజ్జలు, రాగులను చిరుధాన్యాలు అంటారు. మరియు ఈ చిరుధాన్యాలు ఎక్కడ పండును అంటే తేలికపాటి తక్కువ సారవంతం కలిగిన ఇసుక నేలలు. తేలికపాటి ఇసుక నేలలు. మరియు ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండును. వర్షపాతము తక్కువగా ఉండే ప్రాంతాలలో, తక్కువగా ఉన్న ప్రాంతాలు, తేలికపాటి ఇసుక నేలలు, మధ్య రకంగా శీతోష్ణ స్థితి కలిగి ఉండి, మధ్య రకంగా ఉష్ణోగ్రత కలిగి ఉంటే ఆ ప్రదేశాలలో చిరుధాన్యాలు ఎక్కువగా పండించవచ్చు. ప్రపంచంలో చిరుధాన్యాలు అధికంగా పండించే దేశము భారతదేశము. ప్రపంచంలో చిరుధాన్యాలు అధికంగా పండించే దేశం ఏంటి? భారతదేశం. మరియు భారతదేశంతో పాటు సెకండ్ ప్లేస్ వచ్చేసి నైజీరియా పండిస్తారు. తదుపరి చైనా దేశంలో పండిస్తున్నారు. తదుపరి నైజర్ దేశంలో పండిస్తున్నారు. ఏటిది? చిరుధాన్యాలు. ప్రపంచంలో చిరుధాన్యాల ప్రథమ స్థానం భారతదేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ పండును? తేలికపాటి సారవంతం తక్కువగా ఉండే ఇసుక నేలల్లో. ఓకే, అల్ప వర్షపాతం నమోదైన ప్రాంతాలు, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అల్ప వర్షపాతం నమోదైన ప్రాంతాలలో, మధ్య రకంగా శీతోష్ణ స్థితి ఉష్ణోగ్రత ప్రాంతాలలో, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు అంటే అల్ప వర్షపాతం ప్రాంతాలలో ఈ పంటలు పండును. ఏంటివి? చిరుధాన్యాలు. ప్రపంచంలో చిరుధాన్యాలు ఏంటి? ప్రథమ స్థానం భారతదేశం. అదేవిధంగా చిరుధాన్యాలు నెక్స్ట్ చిరుధాన్యాలు అయిపోయినా
ఇప్పుడు మనము ఆహార పంటల ప్రస్తావన తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటివి? వాణిజ్య పంటలు. ఏంటన్నా? వాణిజ్య పంటలు. ఈ వాణిజ్య పంటలు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే టెక్స్ట్ బుక్లో రాయడం జరిగింది. ఏది? పత్తి. ఏంటన్నా? పత్తి. పత్తికి అనుకూలమైన నేలలు నల్లరేగడి నేలలు. పత్తికి అనుకూలమైన నేలలు ఏంటివి? నల్లరేగడి నేలలు ప్లస్ ఒండ్రు నేలల్లో ఈ పంట అనుకూలంగా ఉండును. ఈ పంట పెరిగే సమయంలో ఉష్ణోగ్రత అవసరము. అదేవిధంగా ఈ పంట విశేషాలు ఏంటంటే 210 రోజులు మంచు కురవని రోజుల్లో ఈ పంట అనుకూలము. మంచు పడకూడదు. దేనికి? పత్తికి. పత్తి ప్రధాన శత్రువు మంచు పడిందంటే మొగ్గ వికసించదు. అందువల్ల 210 రోజులు మంచు కురవని రోజుల్లో ఈ పంట అనుకూలంగా ఉండును. ప్లస్ ఈ పంట వాతావరణంలో తీసుకుంటే ఈ పంట పెరిగేటప్పుడు ఉష్ణోగ్రత ఖచ్చితంగా అవసరం. ఉష్ణోగ్రత మంచిగా ఉండాలి, అంటే వేడిగా ఉండాలి. మంచిగా ఉంటే కురవదు, పండదు పంట ఇది. మరియు నల్లరేగడి నేలలో పండుతున్నది, ఒండ్రు నేలల్లో పండుతున్నది. మరియు ఈ పత్తి అనేది వస్త్ర పరిశ్రమకు ముఖ్యమైన ముడి సరుకు. పత్తి అనేది ముఖ్యమైన ముడి సరుకు. అదేవిధంగా మరియు ఈ పత్తి ప్రస్తావన తీసుకుంటే ప్రపంచంలో పత్తి ప్రథమ స్థానం చైనా. చైనా తర్వాత భారత్, మరియు భారత్ తర్వాత పాకిస్తాన్. చైనా, భారత్, పాకిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్లో ఎక్కువగా దొరుకును. బ్రెజిల్ దేశంలో ప్లస్ ఈజిప్ట్ దేశంలో ఎక్కువగా పండిస్తున్నారమ్మా. పత్తి. ఓకే, పత్తి ఏ నేలల్లో పండుతుందని చెప్పాను ఆల్రెడీ. మంచు కురవని 210 రోజుల్లో ఈ పత్తి పండడానికి అవకాశం ఉంది. ఇది వాణిజ్య పంట. పత్తి అయిపోయింది. ఇదే వాణిజ్య పంటల్లో రెండవ రకం వాణిజ్య పంట ఏంటి? జనపనార. ఈ జనపనారను బంగారు పీచు అంటారు. జనపనారను ఏమంటారు? బంగారు పీచు, గోల్డెన్ ఫైబర్ అంటారు. మరియు ఈ జనపనార ఎక్కడ పండుతుందంటే ఉష్ణమండలంలో ఉష్ణమండలంలో ఈ పంట. ఏది? జనపనార. ఉష్ణమండలం అంటే ఏం తెలుసు? భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఉష్ణమండలం అంటాము. జనపనార ఉష్ణమండలంలో పండే పంట. దీనికి అధిక తేమ కలిగి ఉండాల. ఉష్ణోగ్రత కలిగి ఉండాల. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, అధిక వర్షపాతం కలిగి ఉండాలి. అధిక వర్షపాతము, అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ కలిగి ఉండాలి. ఏ పంటకు? జనపనారకు మరొక పేరేంటి? బంగారు పీచు. ప్రపంచంలో జనపనార ప్రథమ స్థానం భారతదేశం. సెకండ్ ప్లేస్ వచ్చేసి బంగ్లాదేశ్. ఈ రెండు పంటలు ఎలాంటివి? వాణిజ్య పంటలు. జనపనార ప్రథమ స్థానం భారతదేశం, పత్తి ప్రథమ స్థానం చైనా. ఇదే విధంగా వాణిజ్య పంటలు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ తదుపరి ఏంటి? తోట పంటలు. మరియు తోట పంటల ప్రస్తావన మనకు పాఠ్యాంశంలో తోట పంటలు 2 మాత్రమే చర్చించాడు. ఒకటి ఏంటన్నా? కాఫీ. రెండోది ఏంటి? తేయాకు. ఒకటి కాఫీ, 2 తేయాకు. కాఫీ అనే పంట మొదటిసారిగా ఎప్పుడు గుర్తించారు అనే ప్రస్తావన పాఠ్యాంశంలో రాయబడింది. ఏ విధంగా మీరు తెలుసుకోండి. పాఠ్యాంశంలో ఒక బాక్స్ రూపంలో చెప్పాడు. దేని గురించి? కాఫీ గురించి. ఈ కాఫీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏడి 850వ సంవత్సరంలో కాల్డీ అనే వ్యక్తి మొదటిసారిగా గుర్తించాడు. ఈ కాల్డీ అనే వ్యక్తి దేనిని? కాఫీని. ఇతను కాల్డీ అనే వ్యక్తి మేకలు మేపుకునే వ్యక్తి. ఇతను సతత హరితారణ్యాలలోకి వెళ్ళాడు.
ఎవరు? కాళ్ళి అనే వ్యక్తి. ఇతను సతత హరితారణ్యాల్లో ఈ కాళ్ళి అనే రైతు మేకలు మేపుతున్న సందర్భంలో ఆ మేకలు ఆ చెర్రీ పండ్లను తిని గంతులేస్తున్నాయంట. ఏంటి? గంతులేస్తున్నాయంట చెర్రీ పండ్లను తిని. ఏంటివి? మేకలు. వెంటనే ఏంటి ఈ మేకలు గంతులు గంతులుగా వింత వింతలుగా డాన్స్ చేస్తున్నాయనే ఆలోచనతో ఇతను ఏం చేశాడంటే ఆ చెర్రీ పండ్లను తీసుకొని నోట్లో వేసుకొని కొద్దిసేపు తీసుకుంటే ఆ చెర్రీ పండ్లు తినడం వల్ల ఈ కాళ్ళి అనే వ్యక్తికి ఉత్సాహం వచ్చిందంట. ఏదో బాడీలో ఉత్సాహం వచ్చిందంట. వెంటనే ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎవరు? కాళ్ళి అనే వ్యక్తి. ఎప్పుడు? 850లో. మరియు ఈ పండ్లను స్వీకరించడం వల్ల మనిషి ఉత్తేజం పెరుగుతారు. అందువల్ల ఈ చెర్రీ పండ్లను కాఫీ పొడిగా స్వీకరిస్తే మనకు ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు నాకు ఎలా జరిగిందో అలా ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని పొందుతారనే ప్రస్తావంతో ఇతను ప్రపంచానికి కాళ్ళి అనే రైతు కాఫీని పరిచయం చేశాడు. ఈ కాఫీని పండాలంటే కాఫీ పండాలంటే కొండవాలు పరిసర ప్రాంతాలలో ఈ కాఫీ పంట అనుకూలము. అదేవిధంగా మరియు ఈ అధిక ఉష్ణోగ్రత ఉండాలి. అధిక ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. ప్లస్ అధిక వర్షపాతం కలిగి ఉండాలి. ఈ పంట ఉండాలంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి, వర్షపాతం ఎక్కువగా ఉండాలి. వర్షపాతం ఎక్కువగా ఉండాలి. ఏ పంట? కాఫీ పంట. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం, కొండవాలు పరిసర ప్రాంతాలలో, లోమి నేలల్లో ఈ పంట అనుకూలంగా ఉండును. ఏ నేలలు? లోమి నేలలు. ప్రపంచంలో కాఫీని అధికంగా పండిస్తున్న దేశం బ్రెజిల్ దేశం ఎక్కువగా కాఫీని పండిస్తున్నది. కొలంబియా దేశం కూడా కాఫీని పండిస్తున్నది. భారతదేశం కూడా కాఫీని పండిస్తున్నది. ఇలా ప్రపంచంలో బ్రెజిల్, కొలంబియా, భారతదేశాలలో మరి ఏం అధికంగా పండిస్తున్నారు? కాఫీని అధికంగా పండిస్తున్నారు. ఇది కాఫీ. కొండవాలు పరిసర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత ప్రాంతము, అధిక వర్షపాతం ప్రాంతము, లోమి నేలల్లో కాఫీ పంటకు అనుకూలము. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? తేయాకు. చల్లని వాతావరణం కలిగి పర్వత ప్రాంతాలలో అనుకూలంగా ఉన్న పంట తేయాకు. సంవత్సరం అంతా చల్లని వాతావరణం కలిగి ప్లస్ పర్వత ప్రాంతాలలో అధిక వర్షపాతము మరియు లోమి నేలల్లో ఈ పంట అనుకూలము. ఏ పంట? తేయాకు అనుకూలంగా పండించాలంటే క్రింది వానిలో గుర్తించండి. చల్లని వాతావరణం కలిగి ఉండాలి, సంవత్సరం అంతా చల్లని వాతావరణం కలిగి ఉండాలి, పర్వత ప్రాంతాల్లో అనుకూలంగా ఉండును, అధిక వర్షపాతం ప్రాంతాల్లో అనుకూలంగా ఉండును, లోమి నేలల్లో అనుకూలంగా ఉండును. ఏది? తేయాకు. మరియు ప్రపంచంలో తేయాకును అధికంగా పండిస్తున్న దేశం చైనా. చైనాలో ఎక్కువగా తేయాకు పండిస్తున్నారు. అదేవిధంగా చైనాతో పాటు తేయాకు మరియు భారతదేశంలో కూడా పండిస్తున్నారు. శ్రీలంకలో కూడా పండిస్తున్నారు. దేనిని? తేయాకు. ఈ తేయాకును మరియు పానీయం పంట అంటారు. పానీయం పంట అని కూడా అంటారు. ఈ తేయాకు చిగురును వలచడానికి ఎక్కువ మంది శ్రామికులు అవసరము. తేయాకు పంటలో పాల్గొనే స్త్రీలు ఎక్కువగా పాల్గొంటారు. ఆ ఎక్కువ మంది స్త్రీలు కావాలంటమ్మా, ఎక్కువ మంది కార్మికులు కావాలంట. ఏ పంటకు? తేయాకు పంటకు. దీనికి మరొక పేరు ఏంటి? పానీయం పంట. మరియు ఆకులను తీసుకుంటారండి. తేయాకులో ఆకులు మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ గింజలు మాత్రమే తీసుకోరు, ఆకులు మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి కాఫీలో గింజలు తీసుకుంటారు, తేయాకులు వచ్చేసి చిగురు మాత్రమే తీసుకుంటారు. ఓకే. ప్రపంచంలో తేయాకును అధికంగా పండిస్తున్న దేశం చైనాతో పాటు భారతదేశంలో పండిస్తున్నారు, శ్రీలంకలో పండిస్తున్నారు. నాణ్యత గల తేయాకు ఎక్కడ పండిస్తున్నారంటే శ్రీలంక దేశంలో పండిస్తున్నారు. ఇవి మనకు 8వ తరగతిలో ఉన్న పాఠ్యాంశంలో ఉన్న ముఖ్యమైన అంశాలు. ఓకే.